నా పేరు సునీత. నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఏకైక సంతానం. చిన్నప్పటి నుంచి పెరుగుతుండగా ఐ గాట్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రమ్ మై ఫాదర్. నాన్న నన్ను బాగా ప్రేమిస్తాడు. కాకపోతే ఎప్పుడూ ఆయన టైం అంత దొరికేది కాదు. ఎందుకంటే ఆయనకి పులివెందుల్లో ఉండే ప్రజలు, పులివెందుల్లో ఉండే తోటలు, అదే ఆయనకు చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైనా ఏదైనా నాకు ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ, స్కూల్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నా కానీ, ఆయన ఫ్రీగా ఉంటే వస్తాడేమో కానీ, పులివెందులో ఏమన్నా ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉన్నా కానీ, ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కానీ ఎప్పుడు అదే ఫస్ట్ వచ్చేది. ఆయనకు ఎప్పుడు పీపుల్ వర్ ఫస్ట్, ఫ్యామిలీ వర్ నెక్స్ట్. ఆయనకి పులివెందుల్లో ఉండే ప్రజలు, పులివెందుల్లో ఉండే తోటలు వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. బట్ హీ లవ్డ్ అస్ అ లాట్. అన్ఫార్చునేట్లీ గత కొద్ది కాలంగా మా అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగలేదు. చాలాసార్లు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము, డిశ్చార్జ్ అవ్వడము జరుగుతుంది. అందుకే ఎక్కువ అమ్మ నా దగ్గరే ఉండేది. ఎందుకంటే తనకి ఇక్కడ ఉంటే ఎప్పుడు బాగుంటుందో, ఎప్పుడు బాగలేదో, ఎప్పుడు హాస్పిటల్కి ధరించాలో, ఇట్లా ఇష్యూస్ వచ్చేటివి. సో ఈ మధ్య చాలా కాలం నాన్న ఒక్కడే ఉంటున్నాడు పులివెందుల్లో. తనకున్న సన్నిహితులు అందరూ బాగా చూసుకునేవాళ్ళు. పొద్దున్నే 5:30 నుంచి 5 గంటల నుంచి ఎవరో ఒకరు వస్తారు ఇంటికి. రాత్రి తిని పడుకున్నంత వరకు ఎవరు పక్కన ఒకరుండి వెళ్తుంటారు. మీకు అందరికీ తెలిసిందే 5 రోజుల క్రితం ఏం జరిగిందో. నాన్న పోయారు. నాన్న ఇంకా మనకి లేరు. ఇది చాలా చాలా దుఃఖం ఇచ్చింది. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత పేపర్లలో కానీ, టీవీలలో కానీ వచ్చేటి చూస్తే ఇంకా ఎక్కువ బాధ వచ్చింది. My father died. He was a great man. He's a great soul. మీకందరికీ తెలుసు, you all know, he lived a life of dignity. By talking like this, aren't we all insulting him? ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే అంటుంటాం, చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడకూడదని. ఇట్లా మాట్లాడుతుంటే మనము ఆయనకి ఇన్సల్ట్ చేసినట్లు కాదా, రెస్పెక్ట్ ఇస్తున్నట్లా? నాట్ ఓన్లీ దట్, బై డూయింగ్ దిస్ యూఆర్ డూయింగ్ వన్ మోర్ మేజర్ ప్రాబ్లం. యూఆర్ నాట్ ఏబుల్ టు డూ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్. డోంట్ యూ థింక్ దట్ all these talks will have an influence on the investigation that is going on? ఈ స్టేజ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు కానీ మీకు కానీ, ఈ కిరాతకమైన పని ఎవరు చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి కదా. isn't that the most important task we have? ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ని ఇంటర్వ్యూన్ చేస్తే ఎట్లా జరుగుతుంది? Special investigative team has been formed. SIT team has been working tirelessly. I can see that. But before even the SIT says anything, పెద్ద మనుషులందరూ ఇవి ఫైండింగ్స్ వచ్చాయని వాళ్ళు చెబుతూ దాని గురించి మళ్ళీ కన్క్లూషన్స్ కూడా డ్రా చేస్తే, will that not affect the investigation process? If it is so, మనకి ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది? Is there an effort to divert the issue and spread wrong message? My father's dream has been to see Jagananna become the CM. Jagananna CM కావాలని చాలా కష్టపడుతున్నాడు. He's been working tirelessly towards this goal. There is so much negative news spreading around that we have differences in the family.
పెద్ద ఆయన పోయారని మేము బాధపడుతుంటే and then you spread negative news about the family. Is this fair? This is absolutely trash and not true. My sincere request to all of you here and to the people who are watching this, including the people and the politicians out there, media, both media and the politicians, please show him the respect that you showed to him while he was still alive. Thank you. మీరేమో సిట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తున్నారు మేడం, కానీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వైఎస్ ఫ్యామిలీ పైనే ఆరోపణ చేస్తున్నారు. సొంత కుటుంబీకులే ఆయన చంపారని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలో చెప్తున్నటువంటి మాట. దానికి మీరేం సంబంధం? సిట్ తన పని తను చేయనిస్తే ఇక్కడ చూడండి మేడం. Special investigative team has been appointed. If it is appointed, should it not be given the chance to do its investigation independently? Why are the people sitting above them making conclusions even before the SIT team tells anything? మా ఫ్యామిలీ ప్రాబ్లము అంటున్నారు, మా ఫ్యామిలీలో గొడవలు అంటున్నారు. మీకు అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. మీకు ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీస్లో మీకు నాకు తెలియదు, కానీ మా ఫ్యామిలీలో చూస్తే మేము 700కి పైగా ఉన్నాం మా ఫ్యామిలీలో. ఏ ఒక్క ఫ్యామిలీలో అయినా చూస్తే దేర్ విల్ బి అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అంత మాత్రాన డజంట్ మీన్ దట్ వీఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఎవ్రీ డే. వీ లెర్న్ టు లివ్ విత్ ఈచ్ అదర్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ డిఫరెన్సెస్. We have people from all kinds of life, from all castes, all religions, several states, several countries. మా ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉన్నారు. We learn to live with each other. We respect each other. మేము అందరికీ we respect each other. Just because there are differences in opinions, does that mean that we are going to be killing each other? That is not our culture. That is not what we are. We respect each other in spite of our differences. అది అర్థం చేసుకోవాలంటే దానికి కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ లేని వాళ్ళు వేరే ఏదేదో కమెంట్స్ చేస్తుంటే ఆ కమెంట్స్లోనే తెలుస్తుంది వాళ్ళ గురించి. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరం ఎవరెవరికి వీలవుతుందో అందరము ఒకసారి కలుస్తాం. ఎక్కడుంటుందండి ఇట్లాంటి కొహెసివ్ ఫ్యామిలీ? ఈ సంవత్సరం అయితే 2 సార్లు కలిసాం ఈ 3-4 మంత్స్లోగా. Family reunions are part of our day to day. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు yes, there may be some differences. So what? We are all a family that live together. We learn to respect each other in spite of our differences. And please have the maturity to understand that. మేడం మీరేమనుకుంటున్నారు మేడం ఈ వివేక గారి హత్య వెనక ఎవరు ఉంటారు? మీకేమైనా అనుమానం? అమ్మా, there is an investigation in process. నేనేమనుకుంటున్నాను అని నేను చెప్తే ఇన్వెస్టిగేషన్ ఎందుకు? నాకు ఆ పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఏంటమ్మా? ద హోల్ పాయింట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు లెట్ ఇట్ బి అ ఫేర్ ఇన్వెస్టిగేషన్. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. నా ఒపీనియన్స్ తోటి ఏం సంబంధం? యూ నీడ్ ద ఆన్సర్. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఎవరెవరో ఏదేదో ఊహాగానాలతోటి చెప్తుంటే అది ఏదో మళ్ళీ 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 దాని గురించే చర్చలు చేస్తూ అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేనేమన్నా మీకు చెప్తే అది ఊరంతా దేశమంతా టామ్ టామ్ అవుతుంది. అట్లా పెద్దవాళ్ళు కూడా చెప్తే ఆ ఎఫెక్టు మిగిలిన వాళ్ళ మీద పడదా? అట్లా చెయ్యకండి. కడప ఎస్పీ రావుద్ర శర్మ గారు ఆ లెటర్ అదైతే హ్యాండ్ రైటింగ్ వివేకానంద రెడ్డి గారిది అని మీరు ఒప్పుకున్నారు. ఆ లెటర్ రైటింగ్ మీది అంటే ఫాదర్దే అని మీరు ఒప్పుకున్నట్టుగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. మీరు ఎస్పీ గారికి ఆ విషయం చెప్పారా? ఫాదర్ హ్యాండ్ రైటింగ్ అదా కాదా అన్నది ఫారెన్సిక్ రిపోర్ట్స్లో తెలిసిపోతుందండి. నేను చెప్పడం గురించి ఇంకొకరు చెప్పడం గురించి కాదు. ఫారెన్సిక్ లెట్ దెమ్ డూ దర్ జాబ్. సిబిఐ ఎంక్వైరీ జగన్ గారు కోరుతున్నారు, మీరు కూడా అదే ఏదైనా డిమాండ్ చేస్తున్నారా?
ఆల్ ఐ వాంట్ ఈస్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్. ఏ ఇన్ఫ్లుయెన్సు లేకుండా, ఎవరి కోసమో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకుండా ఫేర్ ఇన్వెస్టిగేషన్ కావాలా. అది ఏదైనా పర్వాలేదు. జస్ట్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. దానికి పేరు ఏదైనా ఉండనివ్వండి. మేడం, ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరుగుతుందని అనుకుంటున్నారా? ఈరోజు పేపర్లు చూసారా మీరు? మీకు పేపర్లు చూస్తే ఎందుకు అట్లా అనుమానాలు వస్తాయో మీకే తెలుస్తుంది. మీరు టీవీ చూస్తే ఎందుకు అనుమానాలు వస్తాయో మీకే తెలుస్తుంది. లెట్ దర్ బి ఫేర్నెస్. ఇఫ్ సిట్ ఈస్ డూయింగ్ ఇట్స్ జాబ్, లెట్ ఇట్ కమ్ అవుట్ విత్ ఇట్స్ ఓన్ అసెస్మెంట్. 5 రోజులైంది. We don't have anything information up to now. If it's doing its job, let it do its job. But let not somebody else influence that. Who is sitting above the sit? You all know that. As long as it's a fair investigation, so be it. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు, మాకు సిబిఐ దర్యాప్తే కావాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు చెప్పారు. అది మీరేమంటారు? We just talked about it. దొరికిన లెటర్కి సంబంధించి ఈవినింగ్ వరకు ఇవ్వద్దని మీరే చెప్పారు. మేము వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి మీరు పోలీసులకు చెప్పారని చెప్పి కూడా ఎస్పీ చెప్తున్నారు అనమాట ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఇస్ ఇట్ ట్రూ? The investigation is in process. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇన్వెస్టిగేటర్స్కి ఇవ్వడం జరిగింది. Let them make a conclusion if things were done in the right or the wrong way. It is up to them to make the decisions. కానీ వైఎస్ ఫ్యామిలీ మీద చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ నేతలు చేస్తున్నారు ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేశారు, మీరు వచ్చే కంటే ముందే అన్ని సాక్ష్యాలు వాళ్ళు తీసేశారు అనేది వాళ్ళు చేస్తుంటారు ఆరోపణ. నాన్నగారికి చాలా మంది సన్నిహితులు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆ జరిగిన సంఘటనప్పుడు మేము ఎవరు ఇక్కడ లేము. అమ్మ కూడా లేదు ఇక్కడ, ఎందుకంటే అమ్మ చెకప్కి వచ్చింది హైదరాబాద్కు. అది జరిగినప్పుడు చాలా మంది వచ్చారు. నా రిమెంబర్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా సన్నిహితులు నాన్న. అట్లా ఉన్న పరిస్థితిలో ఎవరికైనా క్లియర్గా ఆలోచించే పరిస్థితి ఉంటుందా? ఐ డోంట్ నో. అది వింటేనే షాక్ వస్తుంది. ఇంకా అది చూసిన వాళ్ళకి క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుందా? వాళ్ళు తప్పు చేశారా, కరెక్ట్ చేశారా నాకు తెలియదు. అది ఇన్వెస్టిగేషన్లో బయట వస్తుంది. అది ఆ ప్రాసెస్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నారు, ఫ్యామిలీ వెల్ విషర్స్ ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదంటే వాళ్ళు ఎంత షాక్లో ఉన్నారో ఆలోచించవచ్చు. ఈజ్ దిస్ మిస్టేక్ ఇన్ ది ఎర్రర్ or the error of judgment, or is there a pre-planned thing? That the investigation has to tell us. But I think we should give a benefit of doubt as well as look at every possibility and look at everybody as a suspect also, and that's why we need the investigation. మేడం, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా ఒక మంత్రి, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ, ఈ ముగ్గురు కూడా ప్రీవియస్ రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి వారు పదే పదే మీ కుటుంబం పైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఈ సిట్ దర్యాప్తు మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం? That is my biggest concern and I hope that will not happen. మేడం, ఈ హత్యోదంతం పైన ప్రభుత్వ పెద్దల హస్తం ఉందంటూ కూడా మీకు సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? All I want is a fair investigation. చనిపోయిన వ్యక్తిని గురించి రకరకాలుగా అవమానిస్తుంటే బాధపడ్డానండి. కూతురిగా మరింత కుంగించినాను. ఒక పెద్ద ఫ్యామిలీ మీద ఇన్ని మచ్చలు ఆరోపణలు వస్తుంటే తట్టుకోవడం ఎవరికైనా కష్టం. ఫేర్గా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా, ఎంతటి వారైనా శిక్ష పడాలి. ఇంతకు మించి ఈ స్టేజ్లో నేను ఏం చెప్పినా కానీ బాగుండదండి. నా బాధను అర్థం చేసుకోండి. I just want a fair investigation at this point. Thank you. For more details, please like, share and subscribe.